చూడండి, ఇది మునీశ్వర చెట్టు. ఈ చెట్టు కింద ఏదో శక్తి అనేది ఉందండి. రాత్రిపూట అది కనిపిస్తుంది, తెలుస్తుందండి. రాత్రిపూట వచ్చినప్పుడే మనకి చెట్టు దగ్గర వచ్చేటప్పటికే నాకు ఏదో 2-3 సార్లు నాకు ఏదో ఓ రకంగా అయిందండి. ఈ సత్యం ఉంది చెట్టు దగ్గర. దేవుని పాము పారాడుతూ ఉందండి ఈ చెట్టు దగ్గర. అయినా చూడండి కసువు ఎలా వేసినారు చూడండి. రెస్పెక్ట్ వద్దా, ఈ చెట్టుకు మర్యాద వద్దా, ఇది మునీశ్వరుడు ఉన్నాడు ఈ చెట్లో అనేది చూడండి. ఎంత కసువు వేసేసినారు, చెప్పులు కూడా వేసినారు చూడండి, ఎంత కసువు వేసినారు. కనీసం ఎవరు క్లీన్ చేసేదానికి, మున్సిపల్ వాళ్ళు కూడా క్లీన్ చేసేదానికి ట్రై చేయలేదు చూడండి. చెట్టుకి మర్యాద ఇచ్చినప్పుడు అది పోయేటప్పుడు వచ్చేటప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి పంపిస్తుంది చూడండి చెట్టు. ఆ చెట్టుకి మనం మర్యాద ఇస్తే మనకి ఎంతో మంచిది అవుతుందండి. వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఈ చెట్టు కిందే కదండి మనం పోయేది. అది ఆశీర్వదించిందంటే ఇంకా ఇంత గొప్ప పనులు జరుగుతాయి మనకి. మొక్కొని పోతే చెట్టు కింద పోతుంటాం వస్తుంటాం. ఎవరికే కానీ ఎప్పుడే కానీ పాము ఏ హాని చేయలేదండి, చేయకూడదు కూడా. కానీ ఇంకా ఈ చెట్టుకి మనం బాగా పూజ చేసి బాగా మర్యాద ఇచ్చి క్లీన్గా పెడితే ఇంకా మనకి ఎంత మంచి జరుగుతుందండి. ప్రజలు అర్థం చేసుకొని లేదండి. చూడండి ఎంత గలీజ్ చేసేసినారు చూడండి. అంతా ఇక్కడేనా కసువు అంతా తెచ్చి ఇక్కడ వేస్తారు. ఎదురుగా ఇలా చేశారు. మళ్ళీ ఈ చెట్టు కింద చూడండి ఇలా చేశారు. ఎంత మనుషులు ఇంట్లో అంత నీట్గా పూజ చేస్తారు. మళ్ళీ ఈ చెట్టు కూడా దేవుని చెట్టే కదండి. చూడండి ఎంత అల్లుకుంది చూడండి చెట్టు. ఎంత సత్యం ఉంది ఈ చెట్టులో. ఒకే చెట్టే చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎంత సత్యం ఉందండి. పాము ఒకరోజు కూడా కనిపించలేదు. కానీ ఇక్కడ వచ్చేటప్పటికే రాత్రిపూటే తెలుస్తుందండి. నాకు 2 సార్లు ఒక రకంగా అనిపించింది. నాకు చెట్టు దగ్గరకు వచ్చేటప్పటికే 2 సార్లు అనిపించింది. ఎన్నోసార్లు నేను పూజ చేయాలనుకున్నాను. ఈరోజు కుదిరిందండి నాకు. ఈరోజు మహాలయ అమావాస్య రోజు ఈరోజు కుదిరింది. ఎన్నాళ్ళ నుంచి నేను 4 నెలల నుంచి అనుకుంటున్నాను పూజ చేయాలా అని. ఈరోజు నాకు మనసుకి ఈరోజు నాకు ఈరోజు అనిపించిందండి. దీపం పెట్టాలా ఈరోజు అని. చూడండి ప్రజలు అర్థం చేసుకోవాలండి. గలీజు చేసుకుంటే మనకే కదా గలీజు. చూడండి ఎంత గలీజు చేసినారు. దీపం పెట్టి ఒక నమస్కారం చేసుకుంటే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఎంతో ఆశీర్వదిస్తుందండి. మనతో క్షేమంగా పోయి క్షేమంగా తిరిగి రావాలా అని మమ్మల్ని ఆశీర్వదిస్తే పంపిస్తుంది కదండి. దేవుని చెట్టు అన్న తర్వాత శక్తి అనేది ఉంటుంది కదండి. ఇట్లా గలీజ్ చేసుకుంటే మనకే కదా. గలీజ్ చేసుకోకూడదండి. దేవుడు చెట్టు అని ఎవరన్నా చెప్పినప్పుడు దాన్ని మనము మర్యాద ఇవ్వాల, రెస్పెక్ట్ ఇవ్వాల. అది అప్పుడు మమ్మల్ని కాపాడుతుందండి. మన పిల్లల్ని పోయేటప్పుడు వచ్చేటప్పుడు అందరినీ క్షేమంగా కాపాడుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేటట్లు చేస్తుందండి. అదే గొప్పతనం అండి. దాంట్లోనే గొప్పతనం ఉంటుంది.